కానీ మాకు ఏం అన్యాయం చేస్తలేరు. ఒక్కొక్కరికి ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయల జీతం ఉన్నాయి సార్. వాళ్ళ ఎత్తున మేము వస్తాం సార్. ఇక్కడ ఏంటంటే మేము ఆటో డ్రైవర్లు వేరే తిరిగా సార్, డ్రాప్ పడితేనే మేము వస్తాం సార్. ఇవాళ కంట్రోల్ బియ్యం తినేది నూకలు బియ్యం తింటాను సార్. ఇవాళ రేపు పొద్దుగల మళ్ళా నూకలు బియ్యం కాదు, అసలు వేరే తిరిగా చూద్దాం మేము తినకుండా అవుతాను సార్. అసలు మా పరిస్థితి ఏంటంటే అసలు ఘోరంగా సార్. అసలు ఇది చెప్పుకొని అసలు వేరే తిరుగుతుందా సార్ మీరు చేసేది కదా. అసలు మిమ్మల్ని గెలిపించడం మేము వేరే తిరగదు, మేము మారాలని అందరితో మేము చెప్పుకున్నాం సార్. కానీ మాదే మారింది సార్, మా తలరాత మారింది సార్. అసలు మా తలరాత మొత్తం మార్చింది సార్. మీరు 50 సంవత్సరాలు అవతల వాళ్ళకు మీరు చేయాలి సార్, 50 సంవత్సరాలు యువతల వాళ్ళకు చేయాలి సార్. మీరు మా స్కూల్ పిల్లలు టీచర్లు ఇస్తేనే మా బతుకు సార్, వేరే తిరిగి మేము బతకలేము సార్. అసలు మేము రోజుకు 400-500 కంచెలు 8 మందలు చేస్తేనే మా పిల్లలను అందరూ కిరాయిలు ఇట్లా బతుకుతారు సార్. ఇది మాకు వేరే ఏ పింఛనదు సార్, మాకు ఏ యూనియన్ వద్దు, ఏదదు సార్. మాకు వేరే 15,000 కట్టద్దు, మాకు 20,000 ఇవ్వదు. మీరు ఏది ఇవ్వదు. 50 సంవత్సరాలు అవతలగా ఆ 50 సంవత్సరాలు అవతలకు మీరు టికెట్ పెట్టుకోండి. 50 సంవత్సరాలు యువతలకు టికెట్ అది సార్. మాకు స్కూల్ పిల్లలు టీచర్లు ఎత్తనే మేము బతుకుతాం సార్. థ్యాంక్స్ సార్.